డ్రగ్స్ రాకెట్ గుట్టును ఛేదించడానికి అకున్ సబర్వాల్ బృందం నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందన్నారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్. చట్టానికి లోబడే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తోందని, చట్టాన్ని హేళన చేయొద్దని సినీ పెద్దలను కోరారాయన. ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరినైనా విచారిస్తామని, కేవలం సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదని అన్నారు చంద్రవర్ధన్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నైతికతను దెబ్బతీసేలా వ్యవహరించొద్దన్నారు. డ్రగ్స్ కేసు ఏదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు. పెద్ద రీతిలో పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇదేదో ఒక రంగాన్ని తీసుకొని కొందరు అంటున్నారు సినీ రంగాన్ని కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెలుగులో తీసుకొచ్చి దీన్ని దీన్ని వర్గీకరించడం మంచిది కాదు. ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం మేము చేయవలసి ఉంది. ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. అకున్ సబర్వాల్ వారి నేతృత్వంలో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మాతో సహకరిస్తానని ప్రత్యేకంగా మీడియాని కూడా నేను కోరుతున్నాను. మరీ ఎక్కువగా హైప్ చేయటం ద్వారా ఈ కేసు కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా నీరుగార్చం, లోతుగా వెళుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు చెప్పారు, చాలా సీరియస్గా తీసుకోండి, ఎలాంటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మీడియాలో వచ్చింది కాబట్టి సరైన రీతిలో వాటికి స్పందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఇవాళ నేను అకున్ సబర్వాల్ గారు ఇద్దరం కూడా కలిసి మీ ముందర రావడం.